అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ. నా వ్యక్తిగత జీవితంలో మరియు రాజకీయ కార్యకలాపాలలో నేను నిజాయితీగా ఉండటం వల్లనే ఈ విషయాలన్నింటినీ ఇక్కడ ధైర్యంగా బహిరంగంగా మీకు అందించగలుగుతున్నాను. నేను రాజకీయాల్లో విలువైన వ్యక్తిని కాదు. నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అధికార పార్టీ వారు కూడా నాపై ధర నిర్ణయించారు. 2009 కంబం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో నేను అన్బు ఉదయం అనే నా వ్యక్తిగత రాజకీయ గుర్తింపులో అన్బు ఉదయం ప్రజా అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఆగస్టు 4, 2009 నుండి ఆగస్టు 16, 2009 వరకు కంబం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నా ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ఈ రోజుల్లో ఒకరోజు ఒక వార్తా విలేకరి నా దగ్గరకు వచ్చి అధికార పార్టీ ద్రవిడ మున్నేత్ర కళగం డిఎంకే పార్టీ నాయకుడు శ్రీ ఎం కరుణానిధి కొడుకును కలవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. అతను కుంభం నియోజకవర్గంలోనే ఉన్నాడు. మీరు అతన్ని కలుస్తున్నారా? నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని అడిగాడు మరియు నేను ఆ సమావేశాన్ని అంగీకరించడానికి నిరాకరించాను. ఆ తర్వాత 2014 భారత పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మహిళా సభ్యులతో అన్బు ఉదయం కచ్చి తరపున అన్బు ఉదయం హోలీ బుక్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఫిబ్రవరి 27, 2014న చెన్నైలోని శ్రీ అలమేలు మంగ కళ్యాణ మండపంలో చాలా బాగా జరిగింది. నేను మా పార్టీ అన్బు ఉదయం కచ్చి సభ్యులు మరియు ఆఫీస్ బేరర్లతో అక్కడ ఉండగా నాతో 2 నిమిషాలు మాట్లాడి నా మొబైల్ నంబర్ను నోట్ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన వారిలో ఒకరు. కొంతకాలం తర్వాత అతను బయటి నుండి తన మొబైల్ ఫోన్లో నాకు కాల్ చేసి నాతో తన సమావేశం వివరాలను గుర్తు చేసుకున్నాడు. తరువాత అతను తనను తాను పరిచయం చేసుకుని తన మొబైల్ ఫోన్లో ఇలా అడిగాడు: నేను మిమ్మల్ని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేత్ర కళగం ఏఐడిఎంకే పార్టీ నాయకత్వం వద్దకు తీసుకెళ్తున్నాను. మీరు అతన్ని కలుస్తారా? దానికి నేను ఏర్పాట్లు చేయాలా? నేను సమావేశాన్ని అంగీకరించడానికి నిరాకరించాను. మీరు దీన్ని ఎందుకు నిరాకరిస్తున్నారని అతను నన్ను అడిగాడు. నేను వారికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాను. నేను వారిని ఎలా కలవగలను? నేను వారిని ఎందుకు కలవాలి? నేను మా అన్బు ఉదయం రాజకీయ వైఖరిని అతనికి చెప్పినప్పుడు నేను ఈ 2 పార్టీల నాయకత్వాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో 3వ నాయకత్వంగా రాజకీయాలు నిర్వహించడానికి వచ్చానని అతను ఇంకేమీ చెప్పకుండా నా మొబైల్ నంబర్ను గమనించండి అని చెప్పాడు. దీనిపై మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే నన్ను పిలవండి అని ఆయన ప్రసంగం ముగించారు. ఈ 2 వేర్వేరు కాలాల్లో ఒకప్పుడు తమిళనాడులో పాలక పార్టీలుగా ద్రవిడ మున్నేత్ర కళగం డిఎంకే పార్టీ మరియు మరొకసారి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేత్ర కళగం ఏఐడిఎంకే పార్టీ అధికారంలో ఉన్నాయి. ఈ సమయంలో అధికారంలో ఉన్న ప్రముఖ పార్టీలు నా రాజకీయాలకు గొప్ప మూల్యం చెల్లించడానికి ముందుకు వచ్చాయి. నేను నా రాజకీయాలను నిజాయితీగా నిర్వహించాను మరియు నా ఎన్నికల రంగంలో నిజాయితీగా పోటీ చేసి ఎన్నికల ప్రచారం చేశాను. ఇప్పుడు కూడా నా దారిలో వచ్చే అవకాశాలను వదులుకోవడం ద్వారా నేను రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయాలలో ప్రతి దశలో నాతో ఉన్న ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ మోహన్, మీ రాజకీయాల్లో వచ్చే ఈ అవకాశాలను మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరు ఎందుకు ఇలా తిరస్కరించారు అని అడిగినప్పుడు దీనికి సంబంధించిన విషయాలలో నాకు ఏమీ తెలియనట్లుగా నేను అతనితో, వారు నన్ను ఎందుకు చూడాలని అంటున్నారు? వారికి నాతో ఉమ్మడిగా ఏమి సంబంధం ఉంది?
అని అన్నాను. దీనికి అతను, ఇంకెందుకు? వాళ్ళు నీకు 2 సూట్ కేసులు చాలా డబ్బు ఇస్తారు. వాళ్ళు నీకు ఒక కారు ఇస్తారు. నువ్వు దాన్ని కొనుక్కోవాలి. అంతే. ఇదంతా నీకు కంఫర్ట్ అవుతుందా? సరియైనదా? ఇది తప్ప నీకు ఇంకేం కావాలి? మరియు అతను మళ్ళీ నన్ను అడిగాడు. ఇక్కడ అందరూ రాజకీయాల్లో అలాగే ఉన్నారు. నువ్వు ఎందుకు వద్దు అని అంటున్నావు? అందరూ రాజకీయాలు అంటే ఇలాగే అని అనుకుంటారు. అందరూ రాజకీయ నాయకులు, రాజకీయాలు ఇలాగే అని అనుకుంటారు. నేను అన్నీ చూశాను. రాజకీయాల్లో అందరూ అలాగే ఉంటారు. కానీ నేను రాజకీయాల్లో అలా ఉండను. నాకు అలాంటి రాజకీయాలు ఏమీ వద్దు. నేను ఇలాంటి రాజకీయాల్లో నిజాయితీగా ఉంటాను. నా రాజకీయాలను ఇలాగే నిర్వహిస్తాను అని నేను అతనితో అన్నాను. ఆ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ప్రధాన కార్యదర్శితో ఎలాంటి వివాదాస్పదమైన, అనవసరమైన మాటలు లేకుండా మామూలుగా సంభాషణ జరుగుతోంది. అప్పుడు నేను ఇలా కొనసాగించాను. ఒకరు వ్యాపారం చేస్తే అతను అందులో వ్యాపారవేత్తగా ఉండాలి. ఒకరు రాజకీయాలు చేస్తే అతను అందులో రాజకీయ నాయకుడిగా ఉండాలి. మనం ఇక్కడ ఈ రాజకీయాలను ఆ వ్యాపారంతో కలపకూడదు. అది ఈ 2 విషయాలను పూర్తిగా పాడు చేస్తుంది. ఇది రాజకీయ నీతి కాదు. అది వ్యాపార నైతికత కాదు. నేను అలా వ్యాపారం చేయాలనుకుంటే నేను రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? నేను వేరే ఏదైనా వ్యాపారం చేయడానికి వెళ్ళేవాడిని. ఇది చేయడానికి నేను ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? ఇది చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇలాగే రాజకీయాలు చేస్తున్నారు. నా వంతుగా నేను రాజకీయాలను ఇంకాస్త పాడు చేయాలా? అని నేను అతనితో చెప్పినప్పుడు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అతను నన్ను ఇలా అడిగాడు. అయితే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? మరి మీకు సహాయం చేయడానికి మీ నాయకత్వంలో మేము ఇలా రాజకీయాలు ఎందుకు చేయాలి? దానికి నేను ఇలా చెప్పాను. ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్న వారందరినీ అరాచకవాదులు, దుర్మార్గులు, నిరంకుశులు, అవినీతిపరులు మరియు లంచగొండులు అని అందరూ భావిస్తున్నారు. అది అలా కాదు. ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. మనలాంటి నిజాయితీపరులు కూడా ఉన్నారు. నేను ఇలాగే నిజాయితీగా పెరిగాను. ఇకపై నేను రాజకీయాల్లో కూడా ఇలాగే కొనసాగుతాను. నాలాగే రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలనుకునే వారు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వారు సెంబూట్సే ఎం సుభాష్ బాబు, మనలాంటి వారు. అంబు ఉదయం రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించారు మరియు అంబు ఉదయం పార్టీని ఒక రాజకీయ పార్టీగా నడిపారు. భారత ఎన్నికల సంఘం ద్వారా నమోదు చేయబడిన అంబు ఉదయం పార్టీ తరపున అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి పాల్గొన్నారు. ప్రజలలో కూడా మనం రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలనే మనస్తత్వం వారి మనస్సులో సృష్టించబడాలి. అది అందరిచే గౌరవించబడుతుంది. అది మనకు గౌరవప్రదంగా ఉంటుంది. ఈ తరంలో ప్రతి ఒక్కరూ దానిని అనుభూతి చెందాలి. దాని ఆధారంగా మన భవిష్యత్ తరం రాజకీయాల్లో ఎదగాలి అనేదే అంబు ఉదయం రాజకీయాల యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ స్వరూపం ఏదైనప్పటికీ, రాజకీయాల గురించి ఏమీ తెలియని ప్రజలు కూడా ఏ రాజకీయ విషయంపైనైనా, ఏ సమస్యపైనైనా, ఏ పరిస్థితిలోనైనా మరియు ఏ సందర్భాలలోనైనా అంబు ఉదయం యొక్క రాజకీయ వైఖరులను నిర్ధారించగలగాలి. ఈ విధంగానే ప్రజలు అంబు ఉదయం యొక్క రాజకీయ గుర్తింపును గుర్తించాలి. అంబు ఉదయం యొక్క రాజకీయ వ్యూహం ఏమిటంటే, ప్రజలందరూ అంబు ఉదయం రాజకీయాల ప్రాతిపదికన సహజంగా ఆలోచించి, అంబు ఉదయం రాజకీయ సిద్ధాంతం యొక్క చట్రంలో వారిని ఆలోచింపజేయడం ద్వారా ఏ విషయాలపైనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకునేలా చేయడం. ఇప్పుడు 21వ శతాబ్దంలో
దేశంలో రాజకీయ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న ఈ తరుణంలో, నేను అన్బు ఉదయం రాజకీయాలను ఈ పద్ధతిలో నిర్వహించాల్సిన అనివార్యత నాకు ఏర్పడింది. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి ప్రవేశించిన వారందరూ మరొక రంగంలో ప్రసిద్ధి చెంది, ఆ తర్వాత ఈ సెలబ్రిటీ గుర్తింపును కొనసాగించడం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించారు, ప్రవేశిస్తారు. మా రంగంలో మేము ఆర్థికంగా అత్యంత స్వయం సమృద్ధి కలవారము. మేము ఏది చెప్పినా ఈ ప్రజలు వినడానికి సిద్ధంగా ఉంటారు. మీడియా, పత్రికలు, టెలివిజన్ ఛానెళ్లు మరియు రేడియో ఛానెళ్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్బుక్ పేజీలు మొదలైనవి కూడా ఎటువంటి బ్లాక్లిస్ట్ ఆంక్షలు లేకుండా ఆ వార్తలను ప్రచురించడానికి మరియు ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కేవలం సెలబ్రిటీ అనే గుర్తింపు కారణంగానే వార్తలను ప్రజలకు చేరవేస్తాయి. ఆ సెలబ్రిటీలు దీనిని మనం రాజకీయాల్లో ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఆలోచిస్తారు. సామాన్య ప్రజలు మరియు మీడియా వెంటనే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సెలబ్రిటీ, అదే మా రాజకీయం, ఇదే మా సెలబ్రిటీ గుర్తింపు, మా రాజకీయాలకు, అది మా రాజకీయాలకు సరిపోతుంది అని అంటారు. అందువల్ల వారు ఇలా అనుకుంటారు, మా రాజకీయాలకు సూత్రాలు అవసరం లేదు, దానికి సిద్ధాంతం అవసరం లేదు, కేవలం ఒక సెలబ్రిటీ హోదా సరిపోతుంది. తమ రంగాలలో ఈ సెలబ్రిటీ హోదాతో వారు ఏ ఇతర రంగంలోకి ప్రవేశించాలనుకున్నా, సామాన్య ప్రజలు మరియు మీడియా వారి అనుభవం లేదా అర్హతల గురించి పట్టించుకోరని వారు నమ్ముతారు, ఎందుకంటే అలాంటి విషయాలను అర్థం చేసుకునేంత పరిణతి వారికి లేదు. అందువల్ల వారిని సులభంగా మోసం చేయగలమని వారు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రపంచ స్థాయిలో రాజకీయాలలో మొదటిసారిగా ఒక సాధారణ, అనామక పౌరుల నుండి రాజకీయం రావాలి. అది ప్రసిద్ధి చెందిన లేదా సెలబ్రిటీ అనే గుర్తింపు లేకుండా, ఆ రాజకీయాల ద్వారా గుర్తించబడిన నాయకుడు, నాయకత్వం అయి ఉండాలి. దానిలో ఏ ఒక్క వ్యక్తి యొక్క గుర్తింపు ఉండకూడదు. దానిలో నేను నడిపించాల్సింది అంతే. నేను అతనితో ఇలా చెప్పాను, నేను అధ్యక్షుడు శంబూట్సే సుభాష్ బాబు నా రాజకీయాల ద్వారా గుర్తించబడాలి. అదే అన్బు ఉదయం. అన్బు ఉదయం అనే నా రాజకీయం నా ద్వారా గుర్తించబడాలి. అదే నేను అధ్యక్షుడు శంబూట్సే సుభాష్ బాబు. ఈ రెండు విషయాలు నా రాజకీయాలలో కలిసిపోయి ఉన్నాయి. అది ఏ రంగమైనా సరే. ఒక ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన అంటే ఏమిటి, రాజకీయాలలో మరియు ప్రభుత్వంలో నిజాయితీపరులు ఉండటం ఎంత గొప్ప బలం అనే విషయానికి అన్ని వర్గాల ప్రజలకు తెలియాలి. మనం చెడ్డవారిని చెడ్డవారిగా, మంచివారిని మంచివారిగా అంగీకరించినప్పుడు, మన తోటి పౌరులు మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడానికి ఏ కష్టం ఉంటుంది? ప్రత్యేకించి మనం నిజాయితీగా ఉన్నప్పుడు అని నేను ప్రధాన కార్యదర్శిని అడిగినప్పుడు, ఆయన, ఈ కాలంలో ఇది సాధ్యమేనా? ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారా? ముఖ్యంగా నేటి ఈ రాజకీయ వాతావరణంలో, మీకు రాజకీయాలలో ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ఎవరికి ఏమి ఉపయోగం? దానివల్ల మీకు కూడా ఏ ప్రయోజనం ఉండదు అని బదులిచ్చారు. అన్బు ఉదయం రాజకీయాల గురించి తెలుసుకుని మనం కూడా నిజాయితీగా ఉండాలి అని ప్రజలు భావించడం మొదలుపెట్టినప్పుడు, ప్రతిసారీ వారు, మేము అన్బు ఉదయం రాజకీయాలలో అతన్ని ఉపయోగించుకోలేదు, మేము అతన్ని రాజకీయాల నుండి పక్కన పెట్టాము అని ఆలోచించినప్పుడల్లా, ప్రజలు రాజకీయాల గురించి ఆలోచించినప్పుడల్లా, అది వారిలో ఉద్రిక్తతను మరియు అపరాధ భావనను సృష్టిస్తుంది. అదే అన్బు ఉదయం యొక్క రాజకీయ విజయం, సాఫల్యం, అది నేను అతనికి చెప్పగలను.
నేడు ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు చేయగల రాజకీయ నాయకుడిగా నేను అన్బు ఉదయం పార్టీకి అధ్యక్షుడిని అయినప్పటికీ, అన్బు ఉదయం రాజకీయాల గురించి ప్రధాన కార్యదర్శితో రాజకీయ విధానం లేదా దృక్పథం నుండి కాకుండా, ఒక వ్యక్తి యొక్క రాజకీయ నైతికత కోణం నుండి మాట్లాడటం నాకు సరియైనదిగా అనిపించలేదు. ఆ సమయంలో నా ఉపచేతన మనస్సులో ఉన్న విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శికి చెప్పడానికి నేను సంకోచించినప్పుడు, ఆయన, అన్బు ఉదయం ఇలా ఉండేవాడు. మేము ఇక్కడ లేనప్పుడు, దాని గురించి చెప్పాలంటే, అయితే ఏంటి, అని తన వాక్యాన్ని పూర్తి చేయకుండానే, ఈ విషయంపై తన మానసిక వేదన కారణంగా, అన్బు ఉదయం పార్టీ నాయకుడైన నా గురించి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. నేను ప్రధాన కార్యదర్శిని. నేను మీకు ఇప్పుడు ఏదైనా చెప్పవచ్చా? అని అడిగాను. దానికి ఆయన మళ్ళీ ఆందోళనగా నా వైపు చూశారు. ఇప్పుడు, ఈ క్షణంలో, నేను నిజాయితీగల రాజకీయ నాయకుడిని అయినప్పటికీ, ఒక ప్రజాస్వామ్యవాదిగా రాజకీయాలలో ఎవరిచేత కూడా రాజకీయ వైఫల్యంగా కనిపించకూడదని, మరియు రాజకీయాలలో అలా గుర్తించబడకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల, అప్పుడే నేను, మన అన్బు ఉదయం పార్టీ నాయకుడైన శంబూట్సే ఎం. సుభాష్ బాబు, ఒక నిజాయితీగల రాజకీయ నాయకుడిగా నా ఉపచేతన మనస్సులో ఉన్న రాజకీయ నిర్ణయాన్ని మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. మోహన్ కు వెల్లడించాను. ఎందుకంటే, అన్బు ఉదయం పార్టీ అధ్యక్షుడైన అతనితో ఇన్నేళ్లు, ఇంత డబ్బు ఖర్చు చేసి, ఈ రాజకీయాల్లో పాల్గొని, ఎన్నికల్లో పోటీ చేసి, ప్రభుత్వాలకు ఎన్నో ఉత్తరాలు రాసిన మా కష్టమంతా అతని వల్ల వృధా అయిపోయిందా? మా సమయాన్ని, డబ్బును, జీవితాలను వృధా చేయడానికి మాత్రమే అతను రాజకీయాల్లోకి వచ్చాడా? ఒక ప్రజాస్వామ్య దేశంలో, రాజ్యాంగం ప్రకారం రాజకీయాల్లో పార్టీ స్థాయిలో, అన్బు ఉదయం, ప్రేమ ఉదయం, సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు ఇలాంటి వ్యక్తిగత సామాజిక నైతిక సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి, అని నేను అధ్యక్షుడిగా ఉన్న నేను, ప్రధాన కార్యదర్శి నా గురించి ఆందోళన చెందకూడదని కోరుకున్నాను. ఎందుకంటే, మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య పోరాడి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, ఇంతకాలం దానిని నడిపి, ఎన్నికల్లో పోటీ చేస్తే, చివరికి అదంతా వృధా అయిపోయిందే, అని ప్రధాన కార్యదర్శి బాధపడతారని నేను భావించాను. ఆ క్షణంలో నా హృదయాంతరాళంలోని రాజకీయ ఆలోచనలను అతనికి తెలియజేయడం అవసరమని నేను భావించాను. అన్బు ఉదయం పార్టీ నాయకుడైన నేను, శంబూట్సే ఎం. సుభాష్ బాబు, అన్బు ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. మోహన్తో అంటే, సైన్యం నా దగ్గరకు వచ్చి, మీరు ప్రభుత్వాన్ని నడపండి, మేము చూసుకుంటాము, అని చెప్పి, ప్రభుత్వాన్ని నాకు అప్పగిస్తుంది, అని చెప్పినప్పుడు, అతను ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. మరుక్షణమే అతను నన్ను, ఇది భారతదేశం, ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ఇది సాధ్యమేనా, అని అడిగాడు. దానికి నేను తిరిగి అతన్ని, ప్రస్తుతం దేశంలో పాలకులు చేస్తున్నది ప్రజాస్వామ్యమేనా, అని అడిగాను. ఆ తర్వాత, నేను అతనితో, అంతిమంగా, దేశంలో విషయాలు అలాగే జరుగుతాయి. ఈ సందేశం వారికి ఎలా చేరుతుందో నాకు తెలియదు, కానీ నా అంతరాత్మలో నాకు అదే అనిపిస్తుంది, అని చెప్పాను. నా భావాలను పూర్తిగా అర్థం చేసుకున్న ప్రధాన కార్యదర్శి, నేను చెప్పిన దానితో ఏకీభవిస్తూ, మీరు ఒక పార్టీ నాయకుడిగా ఒక లక్ష్యంతో అన్బు ఉదయం రాజకీయాలు చేస్తున్నారు, కాబట్టి, మనం చేస్తున్న రాజకీయాలు సరైనవే, అని అన్నారు. ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు, భారత ఎన్నికల సంఘానికి చెబుతున్నాను. ఈ విషయాన్ని మీ కింది అధికారులకు నేను ఎలా చెప్పగలను? ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో,
పార్టీలను నమోదు చేయడానికి మరియు ఎన్నికలను నిర్వహించడానికి, అలాగే దేశ ప్రభుత్వాన్ని పరిపాలించే ప్రజల ప్రతినిధులను ఎన్నుకోవడానికి పౌరులకు ఓటర్లుగా అవకాశం కల్పించడానికి, మరియు పార్టీలను గుర్తించడానికి బాధ్యత వహించే ఎన్నికల సంఘానికి మీరు అధిపతిగా ఉన్నారు. కాబట్టి, అన్బు ఉదయం కచ్చి వ్యవస్థాపకుడిగా మరియు అధ్యక్షుడిగా, నేను ఈ విషయాన్ని మీకు మాత్రమే చెప్పగలను. ఇప్పుడు, ఆగస్టు 15, 2025న, అన్బు ఉదయం కచ్చి నాయకుడిగా నేను రాసిన ఈ లేఖ వ్యక్తిగతమైనది అయినప్పటికీ, ఇది ఒక పరిపాలనా లేఖ కూడా. నేను ఇప్పుడు దీనిని భారత ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నాను. భారత ప్రజాస్వామ్య గణతంత్రంలో, ఒక పౌరుడిగా మరియు నిజాయితీగల రాజకీయ నాయకుడిగా, నేను ఇప్పుడు మీకు చెప్పగలిగేది ఇంతే. ఇప్పుడు, ఈ విషయాన్ని ఇక్కడ మీకు నేను మాత్రమే చెప్పగలను. ఇది సరైనదో కాదో ఎవరు చెబుతారు? ఈ విషయంలోకి ఎవరూ ముందుకు రారు. అందువల్ల, ఈ విషయంలో పాలుపంచుకుంటున్న నేను, సెంబూట్సేయం సుభాష్ బాబు, భారత ఎన్నికల సంఘంలో నమోదైన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, మా అన్బు ఉదయం యొక్క రాజకీయ వైఖరిని ఇక్కడ నమోదు చేస్తున్నాను. భారత గణతంత్రంలో, ప్రపంచంలోనే మొదటిసారిగా, ఒక ప్రజాస్వామ్య దేశంలో, రాజకీయాలు పౌరుల దృక్కోణం నుండి ఉద్భవించాలి. ఒక పౌరుడి నుండి, అది ప్రజల దృక్కోణం నుండి రావాలి. ఏ ప్రముఖుడి వ్యక్తిగత గుర్తింపు లేకుండా, అది కేవలం ఒక రాజకీయ సిద్ధాంతంగా ప్రజలకు వ్యక్తమవ్వాలి. మరియు ఆ రాజకీయ సిద్ధాంతం ద్వారా దేశంలో ఒక నాయకుడిని గుర్తించాలి. అందులో ఏ వ్యక్తి యొక్క గుర్తింపు ఉండకూడదు. దానికి మార్గనిర్దేశం చేయడమే నా పాత్ర. ఈ విధంగా, నేను అన్బు ఉదయం రాజకీయాల ద్వారా గుర్తించబడాలి అని నేను ప్రధాన కార్యదర్శితో చెప్పాను. పైన పేర్కొన్న సంభాషణలు 2016 తమిళనాడు రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల తర్వాత, అన్బు ఉదయం కచ్చి నాయకుడైన నాకు, సెంబూట్సేయం సుభాష్ బాబుకు మరియు అన్బు ఉదయం కచ్చి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ మోహన్కు మధ్య జరిగాయని నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నేను ఇప్పటికే చెప్పినట్లుగా, గౌరవనీయులైన సెల్వి జయలలిత, ఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీ నాయకురాలు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి, శ్రీ ఎం. కరుణానిధి, డీఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు తిరువారూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు, శ్రీ ప్రణబ్ ముఖర్జీ, భారత కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి మరియు భారత రాష్ట్రపతి, భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి, మరియు అన్ని మీడియా పత్రికలు, టెలివిజన్ మరియు రేడియో ఛానెల్ సంస్థలకు వరుసగా మే 25, మే 27, జూన్ 20, జూన్ 22, మరియు జూన్ 8, 2016 తేదీలలో ఆ 5 లేఖలు వ్రాయడానికి ముందు, నేను అన్బు ఉదయం కచ్చి నాయకుడిగా, అన్బు ఉదయం కచ్చి రాజకీయాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు అన్బు ఉదయం కచ్చి ప్రధాన కార్యదర్శికి తెలియజేశాను. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.